సెట్టిపల్లి భూ సమస్యపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కలిసి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజుకి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి రెవెన్యూ అధికారులతో వివరంగా చర్చించిన తర్వాత భూమిని పరిశీలించి అతి త్వరలోనే పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న అర్బన్ తహసీల్దార్ ని పూర్తి వివరాలను వెంటనే తెలియచేయాలని ఆదేశించారు. వందవాసి నాగరాజు మాట్లాడుతూ 250 మంది రైతులు 3000 మంది ఇండ్ల స్థలాలు వారి వద్ద నుండి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేసి 2019లో జీవో ఇచ్చి వారికి 2023న ప్రొసీడింగ్ ఇచ్చిందని తెలిపారు. గత 5 నెలలకు ముందు కార్పొరేషన్ నుండి జంగ్లింగ్ పనులు కూడా క్లీన్ చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్లానింగ్ అధికారులకు అప్పచెప్పి లేఅవుట్ ఏర్పరిచి బాధితులకు వారి వారి స్థలాలు అప్పచెప్పాల్సిందని తెలిపారు. కార్పొరేషన్ కి వస్తున్నటువంటి ప్రతి అధికారికి సమస్యను వివరిస్తున్నామని వారు అర్థం చేసుకున్నాక మారిపోతున్న కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత కమిషనర్ వచ్చి భూమిని పరిశీలించిన ఫోటోలను కమిటీలను అధ్యక్షులు ఏ రాధాకృష్ణ చూపించారు. కమిషనర్ మేడం స్పందిస్తూ మొదటగా నేను రెవెన్యూ వాళ్లతోటి విషయాలు తెలుసుకుంటా, వారం తర్వాత భూములను పరిశీలన చేసి మరలా కలెక్టర్ తోటి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. అతి త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అంతకుముందే ఈ సమస్యపై మేయర్ శిరీషాని, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణని కూడా కలిసి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న కమిటీ నాయకులు ఏ రాధాకృష్ణన్, ఎన్ శ్రీనివాసులు, గుడ్ల నాడముని, జిల్లేడు మోహన్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. సెట్టిపల్లి భూ సమస్య మీద ఈరోజు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ గారిని కలిసి వినవించడం జరిగింది. ఆమె ఈ సమస్యని సమగ్రంగా అధ్యయనం చేసి వివరాలు తెలుసుకొని నేను ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి కమిటీ నాయకులకి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 6 సంవత్సరాల పైన అయిపోయింది. ఆ విషయం కూడా తెలియజేశాము. ప్రతి అధికారి రావడము, విషయాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడము, తెలుసుకోవడం, మళ్ళీ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళకి ఈ విషయాన్ని అర్థం చేయడం అనేది కొన్ని రోజులు పడతా ఉంది. తహసీల్దార్ గారు కూడా కొత్తగా వచ్చారు, ఆమె కూడా అక్కడే ఉన్నది, ఆమెకి తెలియజేశాం. వీడు కార్పొరేషన్ మేయర్ గారు నేరుగా వచ్చి అందరికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. డిప్యూటీ మేయర్ గారు కూడా ఆ రోజు ప్రొసీడింగ్ యొక్క సమావేశంలో సభలో ఉన్నారు. ఆ రోజు కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు అందరూ కలిసి ప్రొసీడింగ్ ఇచ్చి ఇప్పటికి 6 నెలలు అవుతా ఉంది. ఇప్పటివరకు లేఅవుట్ వేసి ఈ లబ్ధిదారులకి ప్లాట్లు ఇవ్వలేదు. అదేవిధంగా రైతులు కూడా వాళ్ళకు సంబంధించిన 30% భూమిని అప్పగించలేదు. ఇది చాలా ఆదాయం వచ్చే కార్యక్రమం. ఈరోజు కార్పొరేషన్కి దాదాపు 100 నుంచి 140 ఎకరాల భూమి మిగులుతుంది. ఆ భూమి ద్వారా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఇప్పటికే చాలా అప్పుల బాధలో తచ్చాడుతున్న, ఇబ్బంది పడుతున్న కార్పొరేషన్కి ఆదాయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల యుద్ధ ప్రాతిపదిక మీద వెంటనే ఈ సమస్యని అర్థం చేసుకుని పరిష్కరించాలని కోరాం. ముందు తహసీల్దార్ గారు కూడా విజిట్ చేస్తాము, ఆ స్థలాన్ని చూస్తున్నారు. వారం లోపల కమిషనర్ గారు కూడా వచ్చి మొత్తం కూడా ఆ భూమినంతా కూడా పరిశీలన చేసి లోపల జీవోలను అధ్యయనం చేసి ఈ సమస్య పరిష్కరిస్తూ ఉన్నారు. అప్పటిదాకా వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున, ఎందుకంటే అన్ని రాజకీయ పక్షాలు ఇంత భాగస్వామ్యాన్ని పాలక పక్షం కాదు అన్ని పక్షాలు కలిసి ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి నుంచి సిపిఎం పార్టీ ఇక్కడ పోరాడుతున్న నాయకులకి అండగా ఉంటా ఉంది. అదే యొక్క అండని కొనసాగిస్తాం. ఇక్కడున్న కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ చొరవ తీసుకుని ఇంతమంది 3000 మంది ఈ ప్లాట్దారులు, దాదాపు 250 మంది రైతులు, వీళ్ళందరికీ సంబంధించిన సమస్యని పరిష్కరించాలని చెప్తున్నాం. ఒకవైపు ఏమో గవర్నమెంట్ డబ్బులు సంబంధం లేని సమస్యలు వెంటనే పరిష్కరించని చెప్తున్నాం. కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. డబ్బులు సంబంధం లేదు, డబ్బులు వచ్చే పని కూడా చేయరా. డబ్బులు ఆదాయం చేకూరు, గవర్నమెంట్కి ఆదాయం చేకూర్చే పని కూడా చేయకపోతే ఇది క్షమించడానికి నేరం. వెంటనే ఇది చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ ఆ రోజు చేశారు. ఆ రోజు ప్రద్యుమ్న గారు ఈరోజు ఎవరైతే ప్రిన్సిపల్ ప్రధాన ముఖ్య కార్యదర్శిగా ముఖ్యమంత్రి గారికి ఉన్నారో ఆయనే ఈరోజు దీనికి నాంది పలికారు. వారందరూ కూడా అర్థం చేసుకుని ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.